మనసు గల మహాశయ మహిమ గల మహోదయ మనసు గల మహాశయ మహిమ గల మహోదయ ధన్యమే నీ ప్రతిమను దర్శించగా పుణ్యమే నీ పదములు పూజించగా. ఓం సాయిరామ్. ఈరోజు నా జీవితంలో ఎంతో సంతోషకరమైన దినం. నేను నా ఊహ తెలిసినప్పటి నుండి ఆ బాబా చిన్నతనంలో మాటలు రాని టైంలో బాబా ఫోటోని చూసి విగ్రహాన్ని చూసి బాబాకి నమస్కరిస్తా ఒక భక్తి భావాన్ని పెంపొందించుకున్నాను. ఈరోజు ఇక జీవితంలో అంతా గడిచిపోయింది. ఈ వార్ధక్యం వచ్చిన ఈ సమయంలో నాకు సర్వము బాబాయే. నా ప్రతి కర్మ బాబాయే చేయించారు. బాబా ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో సుఖ సంతోషాలు అన్నీ బాబా అనుగ్రహమే. ఈరోజు ఈ విధంగా బాబా సన్నిధికి వచ్చి బాబాతోటి నా అభిప్రాయం, మా బాబా యొక్క సన్నిధిలో నా అభిప్రాయాలు తెలియజేసుకోవడం నాకు చాలా నా జీవితం ధన్యమైనట్టు అనిపిస్తుంది. నాకు ధన్యమైంది అనిపించడం కాదు, నా జీవితం ధన్యమైంది. బాబా ఎన్నో నీవే నా తల్లి, తండ్రి, గురువు, దైవము సమస్తం నీవే బాబా. నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నీవే బాబా. ఈ జీవితంలో నేను ఎన్నో నువ్వు నడిపించావు, ఎన్ని విధాలుగా నడిపించావు, ఎన్నో కష్ట సుఖాలు నడిపించావు, సంతోషాలు, మంచి యోగ్యులైనటువంటి కుటుంబ సభ్యుల్ని ఇచ్చావు. భర్తను కానీ, బిడ్డలు కానీ, అల్లుళ్ళు కానీ, అందరినీ, మనవలు అన్నిటికన్నా ఎక్కువగా ముఖ్యంగా ప్రతి ఒక్కరిని మమ్మల్ని సన్మార్గంలో నడిపించి ఈ సుఖప్రదమైన జీవితం ఇంతవరకు నడిపించినందుకు బాబా నిత్యము నీకు నీ పాదధూళికి శిరస్సుపై ధరించి నమస్కరిస్తున్నాం బాబా. ధన్యులం బాబా, ధన్యులం మేము. ధన్యమే నీ ప్రతిమను దర్శించగా పుణ్యమే నీ పదములు పూజించగా. మొట్టమొదట మాకు బాబా నిత్యము నాకు ఊహ వచ్చినప్పటి నుంచి బాబాని ఎప్పుడు స్మరించుకుంటూ ఉండడము, ప్రతి గురువారం బాబాకి ధ్యానం చేయడం, పూజ చేసుకోవడం అలా అంతా చేస్తుండేవాడు. కానీ తర్వాత జీవితంలో కొంచెం మధ్య వయసు వచ్చేటప్పటికి బాధ్యతల వలన అంత ఎక్కువగా బాబా మీద దృష్టి పెట్టలేకపోయాను. కానీ ఒక 45-50 సంవత్సరాలు వచ్చినప్పటి నుండి సర్వం బాబా అనిపిస్తుంది. షిరిడి వెళ్ళాలా, షిరిడి అంతకుముందు కూడా 2-3 సార్లు షిరిడి వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాం. ఎప్పుడు బాబాని దర్శించినా తిరిగి మళ్ళీ బాబా పిలుస్తున్నట్టుగా మేము అనుకోవడం కాదు, బాబా షిరిడి వెళ్ళి బాబాని దర్శించుకోవడం అనేది. బాబాయే ఆయన పిలిపించుకునేవాడు. ఎందుచేతనంటే ఆ సమయంలో మా భర్త యొక్క ఉద్యోగం, దూర ప్రదేశాలు, పిల్లల చదువుల వల్ల నేను వేరే దగ్గర ఉండడము, కలిసి షిరిడి వెళ్ళడం అనేది చాలా కష్టంగా ఉండేది. కానీ అనుకోకుండా బాబాయ్ ఒకసారి ప్రయత్నంగా ఆయన రావడం, పదండి షిరిడి వెళ్ళడం అని తీసుకెళ్ళడం. ఫస్ట్ టైం బొంబాయి నుంచి షిరిడి మేము అనుకోకుండా ఆ రోజు ఒక్కరోజు దొరికింది. ఆ రోజు తెల్లవారుజామున కారులో షిరిడి వెళ్ళి బాబాని దర్శించుకొని సాయంకాలం వరకు తిరిగి మేము వేరే ముఖ్యమైన పనులు కూడా చేసుకోగలిగాం. కానీ బాబాని దర్శించినప్పటి నుంచి నాకేదో నా ఆత్మీయుల దగ్గరికి వెళ్ళినట్టు, నాకేదో ధైర్యం, ప్రతి పనికి బాబాయే ఉత్సాహం, బాబాయే ధైర్యం. ఎన్నోసార్లు నాకు మోకాళ్ళు 2 నడవలేని పరిస్థితి. నేను పడిపోతున్న నన్ను లేవదీసి నాకు ఎన్నో సంవత్సరాలు నేను మంచం మీదే నడవలేని పరిస్థితులు ఉండిపోయాను. చిన్న పిల్లలు ఆ పరిస్థితిలో కూడా బాబా నాకు అటువంటి వైద్యాన్ని చేయించి ఈరోజు ఈ వయసులో నాకు పూర్తిగా వృద్ధాప్యం వచ్చినా కూడా నడిచి నా పని నేను చేసుకోగలిగి వేరొకరిని బాధ పెట్టకుండా ఉండేటటువంటి స్థితి బాబా కల్పించాడు. ఇదంతా బాబా అనుగ్రహం. ధన్యమే నీ ప్రతిమను దర్శించగా పుణ్యమే నీ పదములు పూజించగా. బాబా తన బిడ్డల్ని ఎప్పుడు ఆయన కాపాడుతూనే ఉంటాడు. నాకు నిత్యం బాబాయే. నాకు ఒకటే బాబాని. నేను షిరిడి వెళ్ళినప్పుడు అంతా నేను
అయ్యో ఎలాగ వెళ్ళగలుగుతాము, అక్కడ నేను ముందు నడవలేనప్పుడు దినాల్లో ఎట్లా అక్కడ నేను దర్శనం ఎలా అవుతుంది అని నేను బాధపడేదాన్ని. అనుకోకుండా అక్కడ వాళ్ళు వచ్చి వీల్ చైర్లో మేము ఉన్న దగ్గరికి వచ్చి తీసుకెళ్ళడం, బాబా దర్శనం 1 కాదు 2 సార్లు కాదు 3 సార్లన్నా బాబా దర్శనం చేసుకుని తిరిగి వచ్చేవాళ్ళం. ఇప్పుడు బాబా దర్శనం అనేది నాకు బాబా నాకు నడకనిచ్చాడు. నా పనులు నేను చేసుకుని బాబాని షిరిడి వెళ్తే నాకు మహోత్సాహంతో బాబాని దర్శించుకుని సంతోషంతో అన్ని బాబా ఉన్న ప్రతి స్థలాన్ని ద్వారకామాయి దగ్గర నుంచి అన్నీ చూసి సంతోషంగా సంతృప్తమైన మనసుతో తిరిగి వస్తున్నాను. బాబా జీవితంలో ఎన్నో మరెన్నో నా భర్త కూడా ఆయన ఒకసారి లిఫ్ట్లో ఉండి పొద్దున్న రాబోతున్నారు. లిఫ్ట్లో సడన్గా డోర్ తలుపు మూసుకుపోవడం వల్ల పూర్తిగా ఒక 10 అడుగుల లోతుకి పడిపోయారు. కానీ ప్రతి డాక్టర్ కూడా ఆశ్చర్యపోయాడు. ఆయనకు చిన్న దెబ్బ తగలకుండా చిన్న ఏది లేకుండా బాబా అటువంటి లిఫ్ట్లో ఆయన అలా రావడం అనేది కాపాడడం అనేది బాబా మహత్యం తప్పించి మరొకరివి కాదు. బాబాకు మా ఉన్న అనుగ్రహం వలన మేము ఈ రోజున ఈ విధంగా బాబాని సేవించుకుంటూ బాబాని ధ్యానించుకుంటూ మా వృద్ధాప్యంలో ఈ రోజుల్ని మేము గడుపుతున్నాం. బాబా నీకు నిత్యము సేవకులమే. మా ఈ అంతిమ గడియల్లో మమ్మల్ని సన్మార్గాన్ని నడిపించి మీ దర్జీకి ప్రశాంతంగా చేర్చుకోండి బాబా. ఓం సాయిరామ్. ఆగమాల సారమంతా గుపించెను, షిరిడీలో సాయిగా అరుదించెను. ఆగమాల సారమంతా గుపించెను, షిరిడీలో సాయిగా అరుదించెను. సాక్షిభూతుడు తాను సటకాలు ధరించి సంసారమాయనంత చిటికెలో హరించి ఓ సత్యం ఓ ధర్మం చాటి చెప్పెను. షిరిడీలో పరబ్రహ్మ కొలువు తీరెను. ఆగమాల సారమంతా గుపించెను, షిరిడీలో సాయిగా అరుదించెను. సాధువుగా తాను మారి సామాన్యుల దరికి చేరి భిక్షువుగా రూపుదాల్చి శ్రద్ధా సబూరి కోరి సాధువుగా తాను మారి సామాన్యుల దరికి చేరి భిక్షువుగా రూపుదాల్చి శ్రద్ధ సబూరి కోరి మనలో ఒకరిగా మారి నర్తించెను త్రిపురారి తన కొలువును ఏమారి తరలి వచ్చే గిరిధారి. మనలో ఒకరిగా మారి నర్తించెను త్రిపురారి తన కొలువును ఏమారి తరలి వచ్చే గిరిధారి. ఓ సత్యం ఓ ధర్మం చాటి చెప్పెను, షిరిడీలో పరబ్రహ్మ కొలువు తీరెను. ఆగమాల సారమంతా గుపించెను, షిరిడీలో సాయిగా అరుదెంచెను. ద్వారకామాయిలో దయామూర్తి ఉదయించే, ఆలెండి వనంలో కరుణ పూలు పూయించే.
ద్వారకామాయిలో దయామూర్తి ఉదయించే ఆలెండి వనంలో కరుణ పూలు పూయించే కలరా వ్యాధిని బాపిన వైద్యుడులే మా సాయి సమాధి నుండి బదులు చెప్పే సదాచారి శ్రీ సాయి కలరా వ్యాధిని బాపిన వైద్యుడులే మా సాయి సమాధి నుండి బదులు చెప్పే సదాచారి శ్రీ సాయి ఓ సత్యం ఓ ధర్మం చాటి చెప్పెను షిరిడీలో పరబ్రహ్మ కొలువు తీరెను ఆగమాల సారమంతా గుపించెను షిరిడీలో సాయిగా అరుదెంచెను నదులన్నీ తనలోనే నిధులన్నీ తనలోనే సాయుధ్యం చేకూర్చే సంధ్యాదులు తనలోనే నదులన్నీ తనలోనే నిధులన్నీ తనలోనే సాయుధ్యం చేకూర్చే సంధ్యాదులు తనలోనే గీతలన్నీ మార్చివేయు గీతలెరుగు మాధవుడు రాతలన్నీ రాయువాడు తిరిగి వచ్చే రాఘవుడు గీతలన్నీ మార్చివేయు గీతలెరుగు మాధవుడు రాతలన్నీ రాయువాడు తిరిగి వచ్చే రాఘవుడు ఓ సత్యం ఓ ధర్మం చాటి చెప్పెను షిరిడీలో పరబ్రహ్మ కొలువు తీరెను ఆగమాల సారమంతా గుపించెను షిరిడీలో సాయిగా అరుదించెను సాక్షిభూతుడు తాను సటకాలు ధరించి సంసార మాయనంత చిటికెలో హరించి ఓ సత్యం ఓ ధర్మం చాటి చెప్పెను షిరిడీలో పరబ్రహ్మ కొలువు తీరెను ఆగమాల సారమంతా గుపించెను షిరిడీలో సాయిగా అరుదెంచెను మనసు గల మహాశయ మహిమ గల మహోదయ మనసు గల మహాశయ మహిమ గల మహోదయ ధన్యమే నీ ప్రతిమను దర్శించగా పుణ్యమే